ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తారు. అందుకే ఆ మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి అందరినీ కూడా తన ఆత్మశక్తితో నింపేవారై ఉన్నారు. ఈ రోజున ఏ కుటుంబంలో ఐకమత్యం ఉంటుందో, ఏ సంఘములో ఐకమత్యం ఉంటుందో, ఏ సహవాసంలో ఐకమత్యం ఉంటుందో అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి, దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ వారి మీద నీరు వలె ప్రవహించి తల మొదలుకుని పాదాల వరకు ఆత్మ శక్తితో వారు నింపబడడానికి, ఆత్మ బలంతో వారు నింపబడడానికి దేవుడే వారిని ఆశీర్వదించి వారై ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే దేవుని పిల్లరా మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తారు చూడండి, హెర్మోను మంచు ఎలాగైతే ఆ పర్వతాల మీదకి దిగొస్తుందో, ఏదేను దేవుని పిల్లరా వనములాగా నీ కుటుంబం పచ్చగా ఉండాలి, నీ సంఘం పచ్చగా ఉండాలి, నీ సమాజం పచ్చగా ఉండాలి అంటే ఏముండాలి? సమాజంలో, సంఘములో, కుటుంబములో ఐకమత్యము అనేది ఉండాలి. అలా ఎక్కడైతే ఐకమత్యం ఉంటుందో ఎడారి వంటి స్థితిలో నుంచి ఏదేను వనం వంటి పచ్చని స్థితిని దేవుడు మనకు దయచేస్తారు. నేను చెప్తున్నాను, ఎఫోదు ధరించిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించిన వారై ఉన్నారు. అందరి కొరకు రక్తమును చిందించిన వారై ఉన్నారు. పాపులైన వారిని పాపము నుంచి విడిపించారు, రోగులైన వారి రోగము నుంచి విడిపించారు. విడిపించడమే కాదు కానీ మరి అన్ని కులములు ఒకటే కుల మరి భేదం అనేది లేకుండా దేవుని పిల్లరా దాన్ని నిర్మూలన చేయడానికి దేవుడు తన రక్తాన్ని చిందించిన వారై ఉన్నారు. ఈ రోజున దేవుని సంఘములలో ఇలాంటి భేదములు లేకుండా అందరూ ఒకటే అని చెప్పి దేవుని స్తుతించేవారై ఉన్నారు. కాబట్టి అటువంటి మనం ఐకమత్యము అనేది కలిగి ఉండాలి. ఎఫోదులో మరి ఎలాగైతే 5 రకాల దారాలు ఉన్నాయో అలాగే సంఘాల్లో ఎన్ని రకాల వారు ఉన్నప్పటికీ, ఎన్ని కులాల వారు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఎలా ఉండాలండి? ఐకమత్యము. రెండోది, ఎఫోదు దీనత్వమునకు గుర్తు. దేనికండి? దీనత్వమును గుర్తు. ఇక్కడ ఎఫోదులో బంగారం ఉంది. ఏముందండి? బంగారం ఉంది. ఈ బంగారాన్ని మరి శుభ్రంగా ఏం చేశారటండి? దారం వలె చేశారండి. ఇప్పుడు చాలా 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 మంది మరి ఘనమైన వారు ఉంటారు, గొప్పవారు ఉంటారు దేవాలయంలో. వీరు మేము ఎంత గొప్ప అంత గొప్ప అని చెప్పేసి దేవాలయంలో కొంచెం ఎవరైనా లేనివారు ఉంటే వారి మీద అహంకారం చూపించేవారుగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, ఏమండి మేము వాళ్ళతో మాట్లాడమండి, జాస్మిన్ గారు ఆవిడకిలా మాకులా బంగారం లేదు కదండి, ఆవిడకి బంగారం ఉన్న వాళ్ళతోనే మేము మాట్లాడతామండి. మా రేంజ్ ఏంటనుకుంటున్నారు మీరు? ఎవరిని పడితే వాళ్ళు పలకరించేస్తాం అనుకుంటున్నారా? ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఎవరిని పడితే వాళ్ళు మా ఇంటికి రానిస్తాం అనుకుంటున్నారా అని చెప్పేసే అహంకారం ఉండకూడదు. ఏముండాలంటే దీనత్వము అనేది ఉండాలి. ఏముండాలమ్మా? దీనత్వము అనేది ఉండాలి. రెండోది ఏంటంటే తగ్గింపు అనేది ఉండాలి. ఏముండాలండి? తగ్గింపు. ఎక్కడైతే దీనత్వం అనేది ఉంటుందో, ఎక్కడైతే ఐకమత్యం అనేది ఉంటుందో దేవుని పిల్లరా అక్కడ తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని దీవెన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తా, ఆత్మ చేత నీవు నింపబడతావు. మరి అటువంటి దీనత్వం మనం కలిగి ఉన్నామా? చూడండి, అంత గొప్ప దేవుడు కూడా శిష్యులు పాదాలు పట్టుకుని కడిగి శుద్ధి చేస్తున్నారు. మరి దేవాలయంలో ఏమీ లేని వారు వస్తే వారిని ఎప్పుడైనా మనం పలకరిస్తామా? దీనులైన వారిని ఎప్పుడైనా మనం ప్రేమిస్తామా? తండ్రి లేని వారిని, విధవరాండ్లైన వారిని, దేవుని పిల్లరా అటువంటి దీనస్థితిలో ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నామా లేదా చూడాలి. ఇక మూడవది, ఎఫోదు దైవత్వమునకు గుర్తు. ఎఫోదు దేని గుర్తు అండి? దైవత్వమునకు గుర్తు. ఎఫోదులో ఎన్ని రకాల దారాలు ఉన్నాయి? ఎన్ని రకాలండి? యెషయా ప్రవక్త గారు చెప్తారు కదా, ఆయన ఎవరటండి? ఆశ్చర్య